భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే ఇంగ్లాండ్ జట్టు కూడా 2 మ్యాచ్‌లే గెలవడంతో, ఒక మ్యాచ్ డ్రా అవ్వడంతో ఈ 5 టెస్ట్‌ల సిరీస్ అనేది సమం అయిపోయింది. అయితే ఐదో టెస్ట్ మ్యాచ్ దాదాపుగా ఓటమి అంచుల వరకు వెళ్ళిన టీమిండియా మంచి కమ్‌బ్యాక్ ఇస్తూ అద్భుతంగా ఆ మ్యాచ్‌ను 6 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే దీనిపైన మన భారత జట్టు మాజీ దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే నిజం చెప్పాలి అంటే అసలు ఈ ట్రోఫీ పేరే అలాగే సచిన్ అలాగే ఆండర్సన్ ట్రోఫీ. సో ఇద్దరు అద్భుతమైన దిగ్గజాలకు సంబంధించిన ట్రోఫీ కాబట్టి దీనిపైన సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, యాక్చువల్లీ సచిన్ తెండూల్కర్ ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి కూడా తన వాల్యుబుల్ కామెంట్స్ అయితే ఇస్తూ వచ్చాడు. అయితే ఇక ఐదో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు సూపర్ మ్యాన్ అయితే మనకి దొరికేశాడు. వావ్! వాట్ ఏ మ్యాచ్! అసలు నిజం చెప్పాలి అంటే ఈ సిరీస్ మొత్తానికి నేను 10/10 మార్క్స్ వేస్తాను. అటు ఇంగ్లాండ్ జట్టు పోటాపోటీగా ఆడింది. ఇటు మన భారత జట్టు కూడా అంతే అద్భుతంగా ఆడింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మించి ఒకళ్ళు అంటూ సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆఖరి రోజు బౌలర్స్ నిజంగా చాలా బాగా రాణించారు. ముఖ్యంగా ఇక యశస్వి జైస్వాల్‌తో కలిసి ఆకాష్ దీప్ ఆడిన తీరు అద్భుతం. తను 66 పరుగులు చేయడం అంటే నెక్స్ట్ లెవెల్ గేమ్ అంటూ తనదైన శైలిలో అభినందనలు తెలిపాడు. ఇక సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ, ఖచ్చితంగా నాకు 5వ టెస్ట్ మ్యాచ్ గెలుస్తుంది. ఈ భారత జట్టు ఈ సిరీస్‌ని సమన్ చేసుకుంటుందని ఎక్కడో నా మనసు చాలా గట్టిగా చెప్పింది. అయితే నేను శుభ్మన్ గిల్‌కి మంచిగా ఒక అద్భుతమైన కెప్టెన్‌గా మార్క్స్ వేస్తాను. తను ఎంతో కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో ప్రెషర్ పడినప్పటికీ కూడా తను చాలా అద్భుతంగా డీల్ చేశాడు. ఇక సిరాజ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తను ఒక మ్యాజిక్ చేశాడనమాట. తన మ్యాజిక్ స్పెల్‌తో ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. అయితే ఇక్కడ భారత జట్టు పాటించిన ఒక గొప్ప సూత్రం ఏదైనా ఉంది అంటే అది ప్రెషర్ తీసుకోకపోవడం. ప్రెషర్ తీసుకున్నా కూడా బయటికి చూపించకుండా చాలా కామ్‌గా ఆడటం వాళ్ళకి ఉన్న ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్. ఇది రోహిత్ అలాగే కోహ్లీకి సంబంధించి ఆ అద్భుతమైన క్వాలిటీ లేదని చెప్పుకోవాలి. అయితే ఇక ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ, టీమ్‌లో ఒకళ్ళకి క్రెడిట్ ఇవ్వడమో లేదా ఇద్దరికి క్రెడిట్ ఇవ్వడం అనేది నా వల్ల కాదు. ఎందుకంటే ఈ సిరీస్ ఆసాంతం అంతా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తికి మించి కృషి చేశారు. సో నేను మొత్తం టీమ్‌కే కాదు వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లకి కానీ, హెడ్ కోచ్‌కి కానీ, స్టాఫ్‌కి కానీ ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇస్తాను. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ అండ్